వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాగ్ బై సురేష్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ముందే వస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్లో అయితే ఉంటుంది, విద్యాధర్పురం. సో దీని టికెట్ వచ్చేసి 60 రూపీస్ అంట. సో అలాగే పక్కనే మనకి పక్కనైతే హార్స్ రైడింగ్ కూడా ఉంది. మనమైతే టికెట్ అయితే తీసేసుకున్నాం. ఎంట్రీ టికెట్ 60 రూపీస్. ఎంట్రీ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. లోపలికి వెళ్ళంగానే అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఫోటో ఫ్రేమ్స్ లాగా పెట్టారండి. మొత్తం చాలా బాగున్నాయి. పిల్లలందరూ ఆనందంగా వెళ్ళి ఫోటోలు అయితే దిగుతున్నారు. సో అట్లాగే మధ్యలో అయితే జనకన్య లాగా పెట్టారండి. చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, వాటర్ మనకి ఎదురుగా అయితే చార్మినార్ కట్అవుట్ అయితే పెట్టారు. దాంట్లో నుంచి అయితే వెల్కమ్ లాగా పెట్టారు. చాలా బాగా పెట్టారండి. సూపర్ ఉంది. రాగానే కూడా మనకి ఫోటో ఫ్రేమ్స్ పక్కన మనకి లేడీస్ ఐటమ్స్ అయితే ఎక్కువగా పెట్టారండి. బ్యాంగిల్స్ అయితే అదిరిపోయినాయండి. సూపర్గా ఉన్నాయి. మీరు లేడీస్తో కనుక వెళ్తే అసలు పక్కాగా కొంటారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపీస్ 200 రూపీస్ దాకా అయితే ఉన్నాయి. 500 దాకా వీళ్ళు పెట్టారండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. సో లేడీస్తో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చాలా బాగున్నాయి. అలా అని కాదు, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. చూడంగానే మీరైతే కొనేస్తారు. 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఐటమ్స్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని జగ్గులు, లైటర్లు, అన్ని ఐటమ్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. మీకు ఇంటి వస్తువులు, కిచెన్కి కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, కప్పులు, గ్లాసులు అన్నీ 40 రూపీస్, 20 రూపీస్, 60 రూపీస్. వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారుగా. సో ఒకసారి మీ పిల్లలతో విజిట్ చేసి చూడండి. అలాగే ఫుడ్ కోర్ట్ లాగా ఉండే ఒకటి స్వీట్ కార్న్. ఇక్కడైతే కీ చైన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి కీ చైన్స్ అయితే. చూస్తున్నారు కదా, నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. వత్తులా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలకు కూడా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అయితే మనకి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఎక్కువగా పెట్టారండి. చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇందాక చెప్పాను కదా 100 అండి ఫిక్స్డ్ రేట్ అంట. చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి పైన పెడతారు కదా తలకి, అవి బ్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. లేడీస్ ఐటమ్స్ అయితే పక్కాగా మీరైతే ఇంప్రెస్ అవుతారండి. చూస్తున్నారు కదా, శారీస్తో సహా పెట్టారు. చాలా బాగున్నాయి. ఒకసారి చూసి ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చెప్పాను కదా, బ్యాంగిల్స్ అయితే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి ఐటమ్స్. హారాలు, చైన్స్ చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. బ్యాంగిల్స్ అయితే కలకల్లాడిపోతున్నాయండి. 2 కళ్ళు అయితే సరిపోలేదు నాకైతే, అంత బాగున్నాయండి. అలాగే చౌలీలు, పిన్నీసులతో సహా అయితే బాగా పెట్టాడు. ఉంగరాలు ఏంటి, బ్రాస్లెట్స్ ఏంటి, అన్నీ ఉన్నాయి మన నోటి దగ్గర. చూస్తున్నారు కదా, గాజులు అయితే హైలైట్ లెవెల్ ఉన్నాయండి. మనకైతే 2 కౌంటర్లు ఉన్నాయి. ఇటు పక్కన ఇంకో కౌంటర్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. అది చూస్తే మైండ్ పోయింది నాకైతే. అక్కడ బ్యాంగిల్స్ అయితే వరుసగా పెట్టారు. చూస్తున్నారుగా, మెడలో వేసుకునేవి. ఇవి అయితే మనకి హోమ్ మేడ్ డెకార్, ఈ సామాన్లు, కిచెన్ సామాన్లు అండి అన్నీ. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. అలాగే మనమైతే చెప్పా కదండి, ఇంకోటి బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చానండి. ఇక్కడైతే చూస్తున్నారుగా, డిఫరెంట్ కలర్స్తో కళ్ళు చెదిరిపోయేలా పెట్టారండి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 150 రూపీస్ అండి స్టార్టింగ్ రేటు. చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఒక్కసారి కనుక మీరు విజిట్ చేస్తే అసలు ఆ షాప్ నుంచి మీరు బయటికే వెళ్ళరండి, అంత బాగున్నాయి. చూస్తున్నారా, మెరుపులతో కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాగే పక్కన మీకు శారీస్ అన్నీ, చిన్నపిల్లల బొమ్మలన్నీ, గేమ్స్ కూడా పెట్టాడండి. అలా బాల్స్ వేస్తే మనకి ఏ నెంబర్ వస్తే అలాగా. మనకి రింగ్ ఆట తెలిసిందే కదా, ఏ రింగ్ పడితే అది ఇస్తారంటండి. సో అలాగే ప్రైజెస్ కూడా పెట్టారు. అలాగే పక్కనే గన్ షూట్ అని చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. సార్ మీరు
మీ పిల్లలతో సండే పూట సాటర్డే పూట ఒకసారి వెళ్ళిపోయింది. సమ్మర్ హాలిడేసే కదా, అలాగే మనం అయితే జెయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, చాలా బాగుంది జెయింట్ వీల్ అయితే, వేరే లెవెల్ ఉంది జెయింట్ వీల్ అయితే. నేనైతే ఎక్కాను, అక్కడైతే గాలి కూడా బాగా వస్తుంది, చాలా బాగా తిప్పుతున్నారు. పక్కనే ఇది కూడా ఉందండి, ఇది కూడా ఎక్కాను. డేంజర్ రోలో ఇది ఉంటారు దీని పేరు. చాలా బాగుంటుంది. దీని పక్కన హైలైట్గా కొలంబస్ అయితే ఉందండి. కొలంబస్ ఈ 3 అయితే ఎక్కానండి, నేను ట్రై చేశాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. కొలంబస్ వాడు అయితే బాగా లేపుతున్నానండి, ఆటో నుంచి సుగర్ దాకా. సో వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మనకి తినుబండారాలు, ఢిల్లీ చాటు, డ్రింక్స్, కోన్ ఐస్ క్రీమ్స్, చాలా పాపడ్, చాలా ఐటమ్స్ పెట్టారు. మిర్చి బజ్జీస్, ఐస్ క్రీమ్, అలాగే మనకి వేదిక కూడా పెట్టారండి. ఇక్కడైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతాయంట. నేనైతే వెళ్ళినప్పుడు అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళైతే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నారు. సాంగ్స్ అయితే పెట్టారు, చాలా బాగుంది. సో అలాగే మనకి చిన్నపిల్లలు కూడా రైడ్లు అయితే పెట్టారు. మనకి పెద్దపిల్లల రైడ్లు వచ్చేసి, పెద్దవాళ్ళ రైడ్లు వచ్చేసి మనకి 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్నవాళ్ళకి వచ్చేసి 50 to 80 రూపీస్ మధ్యలో ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజెస్. మళ్ళీ పెద్దవాళ్ళు అయితే 80 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, చాలా బాగున్నాయి రైడ్లు అయితే, బాగానే పెట్టారు రైడ్లు. పిల్లలకైతే ఎక్కువగానే ఉన్నాయి. సో మీకు ఇంట్లో పిల్లలు ఉంటే ఎంజాయ్ చేయాలి ఈ సమ్మర్లో అంటే, భవానీపురం దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేను సజెస్ట్ చేసేదంటే దీని దగ్గరికి వెళ్ళిపోండి. ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మనకి మోమోస్ తినే వాళ్ళకి మోమోస్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయండి. పొటాటో చిప్స్ చాలా ఉన్నాయి. సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. సో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు, కొత్త కంటెంట్ అంతా తీసుకొస్తాను. చాలా బాగుంది రైడ్లు. చూస్తున్నారుగా డ్రాగన్ ట్రైన్. అలాగే మనకి బ్రేక్ డ్యాన్స్, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. నేనైతే అక్కడనే ఎక్కాను, 3 రైడ్లు ఎక్కాను. ఎప్పుడైతే ఎక్కలేదు నేను. సో నాకైతే అప్పటికే టైం అయిపోయింది. సో అలా ఎంజాయ్ చేసి మా ఫ్రెండ్స్తో అక్కడి నుంచి అయితే నేను అలా బయటికి వెళ్ళిపోయాను. అలా బయటికి వెళ్తున్నప్పుడు నేను పక్కన చూశానండి, ఇక్కడ మనకి చేతికి టాటూస్ లాగా పాత రోజుల్లో స్కూల్ దగ్గర వేసేవాళ్ళు కదా. సో అలా ఇవి చూడంగానే నాకు స్కూల్ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి. అలాగే మనకి హార్స్ రైడింగ్, బైక్ పార్కింగ్ అయితే ఉంది, చూస్తున్నారుగా.